అంటే గతంలో మీ నాన్నగారి హయాం నుంచి కూడా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం మీరే వహించారు కదా, మీరంటే మీ కుటుంబం. అప్పటి నుంచి చూసుకుంటే మీ నియోజకవర్గ అభివృద్ధి అంతగా లేదు అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తుంది. ఇది కరెక్టేనా? అది 100% రాంగ్. మా హయాంలో అంటే సరే మేము సరే మధ్యలో ఒకరిద్దరు వేరే వాళ్ళు గెలిచారు అనుకోండి, మా హయాంలోనే జురాల ప్రాజెక్ట్ వచ్చింది. అంటే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు సంబంధం చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వము అండ్ మా ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జురాల ప్రాజెక్ట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే నెట్టెంపాడు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అక్కడ అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అనేక రోడ్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. మధ్యలో కొన్ని తెలుగుదేశం గవర్నమెంట్ కూడా కొంతకాలంలో అధికారంలో ఉంది, ఆ ప్రభుత్వంలో కూడా కొంత జరిగినాయి. బట్ ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేయకముందే వాళ్ళ ప్రభుత్వం ఇన్నేళ్ళు ఉంది కాబట్టి ఏం చేయలేదన్నమాట తప్పు. అది 100% రాంగ్. సరే ఎక్కడైనా సరే అంటే ఏమంటారు, ప్రతి వ్యక్తికి కూడా వ్యతిరేకం చేసే వాళ్ళు ఉంటారు, ప్రతి వ్యక్తికి కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అట్లా అక్కడ మేము కంటిన్యూస్గా గెలవడం అనేది, ప్రజల ఆదరణ పొందడం అనేది కొందరికి కంటగింపు కూడా ఉంటుంది. ఆ కంటగింపుగా ఉండేవాళ్ళు ఇది ఎప్పుడు మాట్లాడే ఊతపదం, ఇన్నేళ్ళు ఉన్నారు ఏం చేయలేదు, ఇన్నేళ్ళు ఉన్నారు ఏం చేయలేదని. అక్కడ ఏమి చేయలేదో అది చెప్పాలా. అది ఏం చేయలేదనే కంటే ఏమి లేదో, ఏమి చేయాల్సిన అవసరం ఉందో ఫోకస్ చేస్తే, ఇంకా వాళ్ళు ఏమి తక్కువ ఉందని భావిస్తున్నారో, ఏమి చేయాలని భావిస్తున్నారో తప్పకుండా దాన్ని ఫోకస్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉంది మా దగ్గర గట్టు మండలం అంటే దానికి రీజన్స్ ఉన్నాయి. ఆ ప్రాంతంలో చాలా ఇళ్ల వరకు వర్షాభావ పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితి. జురాల ప్రాజెక్టు ఉన్న ఇరిగేషన్ లేదు కాబట్టి వేరే ప్రాంతాలకు బతకడానికి పోయేటటువంటి వాళ్ళు, ఆర్థిక స్తోమతలే కావచ్చు, ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల కావచ్చు, బతకడానికి కోసం కరువు పరిస్థితుల్లో వేరే ప్రాంతాలు బతకడానికి వలసలు పోవడం వల్ల కావచ్చు, ఆ ప్రాంతంలో ఎడ్యుకేషన్ పట్ల వెనుకబాటుతనం ఉంది. వెనుకబాటుతనానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం కూడా ఉండేది కొన్ని గ్రామాల్లో. ఆ ఫ్యాక్షనిజం కూడా కొంత వెనుకబాటుతనానికి కారణం. అవన్నిటినీ రూపుమాపి ఈరోజు ఫ్యాక్షనిజం అనేదే లేనటువంటి ఒక నియోజకవర్గంగా గద్వాలను తీర్చిదిద్దినాం. అనేక రకాలుగా దాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం. ప్రతి మండలంలో కూడా నేను డిగ్రీ కాలేజ్ ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయించినాం, హాస్టల్ శాంక్షన్ చేయించినాం. అదేవిధంగా గద్వాల కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, పీజీ కాలేజ్ మా ఫ్యామిలీ అన్ని రకాలుగా చేస్తూ పోతూ ఉన్నాం ముందరికి. డెవలప్మెంట్ అనేది చెప్పిన ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి దీన్ని బట్టి మనం ఎప్పుడు ఏది అవసరమో దాని ప్రకారం చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు నియోజకవర్గంలో రోడ్ కనెక్టివిటీ మా దగ్గర ఉన్నంత రోడ్ కనెక్టివిటీ ఎక్కడ లేదు. ప్రతి గ్రామానికి రోడ్ కనెక్టివిటీ ఉన్నది. ఏదో అరకొర ఎక్కడైనా రోడ్స్ పాడైన వాటికి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే, సో వాటి మీద ఫోకస్ చేయాలి. ఇంకా ముందు నేను చెప్పాను కదా, మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఎంప్లాయ్మెంట్ కోసం అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ రావాలి. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అక్కడ ఇంకా కొన్ని కాలేజెస్ రావాలి పిల్లలకు. ఎక్కడికో మేము హైదరాబాద్కో ఇంకెక్కడికో పోకుండా బయట పోయి పెద్ద ఎత్తున బయట ఖర్చు పెట్టాలి. ఇక్కడనే ఉండడం వల్ల నేటివ్ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకు తక్కువ ఖర్చుతో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి రావాలి. సో ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయింది కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ 2019 అధికారంలోకి వస్తుంది. అప్పుడు బేసిక్ నీడ్స్ ఏమున్నాయి ప్రజలకు, ఇంపార్టెంట్ వేటి మీద ఫోకస్ చేయాలి, తెలంగాణ యువత ఏం కోరుకుంటుంది, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు, వాటిపైన ఫోకస్ చేస్తాం. వాటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల నుంచే అభివృద్ధిని ఏదైతే తీసుకొని ముందుకు పోవాలన్నటువంటిది ఒక మా ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయాల మేరకు, రాజీవ్ గాంధీ యొక్క ఆశయాల మేరకు అందరినీ కలుపుకొని నూతన యువ నాయకత్వం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎజెండాని కాంగ్రెస్ పార్టీ అంటే ముందు పెట్టుకొని 2019లో తప్పకుండా అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసం ఉంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను ఫోకస్ చేసుకొని ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.